లేదు సార్, ఫీ పే చేయకండి. ఇప్పుడు అప్లికేషన్ చేసిన ఫామ్ ఉంటుంది కదా, కొత్త జనరేట్ చేస్తారు కదా అప్లికేషన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యొక్క ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఫీ పే చేసేటప్పుడు మనకు 2-3 ఎర్రర్స్ వస్తున్నాయంట. దాని గురించి మనకు చాలా కామెంట్స్లో డౌట్స్ అడుగుతున్నారు. దాని గురించి ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. ఏంటంటే ఫస్ట్ కామెంట్ వచ్చేసరికి మనకు ఫస్ట్ ఎర్రర్ వచ్చేసి మనకు ఎగ్జామినేషన్ ఫీ పే చేస్తుంటే మనకు కొన్ని సందర్భాల్లో పే అవ్వట్లేదంట. ఏ సందర్భంలో ఎగ్జామినేషన్ ఫీ పే కదంటే, మీరు పేమెంట్ లోపల మీరు రూపీ డెబిట్ కార్డ్ని యూజ్ చేస్తున్నట్లయితే రూపీకి సంబంధించినటువంటి కార్డ్స్ ఏ కార్డ్స్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ కార్డ్స్ యూజ్ చేయడం ద్వారా పేమెంట్ అయితే కావటం లేదు. ఏదో సర్వర్ ఇష్యూ ఉన్నట్టుంది, అక్కడ నుంచే ఇష్యూ ఉంది కాబట్టి పే అయితే అవ్వట్లేదు. ఇది ఒక ఫస్ట్ డౌట్. నెక్స్ట్ డౌట్ వచ్చేసరికి మనకి ఏంటంటే, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మనకు ఫస్ట్ సెమిస్టర్కి ఎగ్జామినేషన్ ఫీ అయితే ఎవరైతే పే చేస్తున్నారో వాళ్ళు పే చేసే క్యాండిడేట్ లోపల ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉన్నారో, ఫిజికల్గా డిజబిలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మనకు యూనివర్సిటీ నుంచే మనకు ఎగ్జామినేషన్ ఫీ కట్టాల్సిన అవసరం లేదని మనకు 0 పేమెంట్ అని వస్తుంది. మన పేమెంట్ చేసేటప్పుడు 0 రూపీస్ అని వస్తుంది. అక్కడ చేసేటప్పుడు మనకు ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు 0 పేమెంట్ వస్తుంది కానీ అప్లికేషన్ సబ్మిట్ చేయకుండా ఉంటే మీకు హాల్ టికెట్ రాదు. ఖచ్చితంగా మీరు 0 పేమెంట్ వచ్చినప్పుడు అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి. ఖచ్చితంగా అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది కదా, దాన్ని ప్రింట్ తీసుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు అది అవసరమవుతుందంట. నేను ఈరోజు యూనివర్సిటీకి కాల్ చేసి అడిగాను, వాళ్ళు చెప్పారనమాట. యూనివర్సిటీకి కాల్ చేసిన నోటు కూడా అంటే రికార్డింగ్ కూడా నేను మీకు వీడియోలో వినిపిస్తాను. వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి స్వాగతం. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. హలో, చెప్పండి సార్. మేడం, ఇది ఫస్ట్ సెమిస్టర్ యొక్క ఎగ్జామినేషన్ ఫీ పే చేసుకుంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 0 చూపిస్తుంది కదా, వాళ్ళకు అప్లికేషన్ సబ్మిట్ చేసి అలా ఫీ పేమెంట్ పే చేయాలి. లేదు సార్, ఫీ పే చేయకండి. ఇప్పుడు అప్లికేషన్ చేసిన ఫామ్ ఉంటుంది కదా, కొత్త జనరేట్ చేస్తారు కదా అప్లికేషన్, ఆ అప్లికేషన్ దగ్గర పెట్టుకోండి. హాల్ టికెట్ అప్పుడు 1కి వస్తుంది అది. ఓకేనా? ఖచ్చితంగా మీరు ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తేనే మన అప్లికేషన్ ఓకే అవుతుంది. యూనివర్సిటీ నుంచి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫీజు ఎగ్జామ్షన్ అంటే ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. నార్మల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఫీ కట్టాలి. మనము ఫీ కట్టిన తర్వాత మనకు వచ్చే ఫీ పేమెంట్ రిసిప్ట్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. రూపీ కార్డ్తోని మనకు పేమెంట్ చేస్తే అవ్వట్లేదు, ఇదొక పాయింట్. ఇంకో పాయింట్ వచ్చేసి ఇప్పుడు చెప్పాను కదా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జామినేషన్ ఫీ కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన అప్లికేషన్ని ప్రింట్ తీసుకొని ఉంచుకోవాలి. మన దగ్గర ఎగ్జామినేషన్స్ రాయడానికి వెళ్ళినప్పుడు మనకు యూజ్ అవుతుంది అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకేమైనా అడగాలనుకుంటే కామెంట్ రూపంలో నన్ను అడగొచ్చు. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ అవుట్. జై హింద్.